మకర రాశి ఉత్తర 2, 3, 4 ఉత్తర 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. మకర రాశి వారికి ధన ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ధనము ఏ విధంగా ఎలా వస్తుందో కూడా అంచనా వేయలేని స్థితిలో ఉంటూ ఉంటారు. అలాగే వచ్చినటువంటి ధనాన్ని కూడా ఎక్కువగా అనవసరపు వ్యయాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి అనుకూలమైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. యజమానుల ద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఈ కాలంలో అనుకూలమైనటువంటి వాతావరణము ఎక్కువగా ఉంది కాబట్టి మకర రాశి వారికి శుభ సూచికగా ఎక్కువ ప్రాతిపదికలు వస్తూ ఉంటాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మానసికంగా మార్పులకు గురి అవుతూ ఉంటారు. విపరీతమైనటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది. ఏది చేస్తే మంచి జరుగుతుంది, ఏది చేస్తే చెడు అనేటటువంటి ఆలోచనలు చేసినప్పటికీ సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉండరు. కాబట్టి ఎక్కువగా స్నేహితులతోనూ మీ యొక్క బంధుమిత్రులతోనూ ఎక్కువ సంప్రదించిన పిదప నిర్ణయాలు తీసుకోవడం సరి అయినటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. శుభకార్యాలు జరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి తగినటువంటి ధనాన్ని భద్రపరుచుకోవడం అనేటటువంటిది ఈ కాలంలో చాలా అవసరము. దూర ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసుకుందాము, ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాము అనుకునేటటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి గోచార స్థితి కావున మీరు మీ ఇష్టానికి అనుగుణంగా ఇతర ప్రాంతాలలో ఉద్యోగ వ్యాపారాదులు నిర్వర్తించడం శుభకరంగా ఉంటుంది. అలాగే నిరంతర శివనామ స్మరణ, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయడం మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కష్టాల నుండి విముక్తిని కలిగించడానికి శివ సహస్రనామ స్తోత్ర పారాయణం ఎంతో ఉపయుక్తంగా ఉండడానికి అవకాశం ఉన్నది.